అందరు బాగున్నారా? చూడండి, మేము ఈరోజు వికారాబాద్ ఫారెస్ట్లో ఉన్నాము. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ప్లేస్, చాలా క్రేజీగా ఉంది ప్లేస్. చూడండి వర్షం వచ్చేటట్టే ఉంది. చూడండి ఎంత గ్రీన్గా ఉంది ఇక్కడ. ఎలా ఉంది తేజ? గాలి కొట్టకపోయేటట్టు ఉన్నావు కదా? గాలి కొట్టకపోవడం కాదు కానీ ఇక్కడ చాలా బాగా గాలి వస్తుంది. మార్నింగ్ నుంచి అంతే ఇక్కడ ఇట్లనే వస్తుందో లేకపోతే వర్షాలు పడ్డం వల్ల ఇట్లా వస్తుందో తెలియదు కానీ గాలి మాత్రం బాగా వస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్. తేజకి గొంతు బాగాలేదు, సో అందుకోసం అలా మాట్లాడుతుంది. సో చూడండి ఎంత గ్రీన్గా ఉందో. అక్కడ చూడండి క్రికెట్ గ్రౌండ్ లాగా ఉంది. చూసారా, చాలా బాగుంది కదా ప్లేస్. ఎటు చూసినా లొకేషన్ మస్తు బ్యూటిఫుల్గా ఉంది, అంతా అదిరిపోతుంది. ఇది చూడండి రకరకాల పూల చెట్లు, రకరకాల చెట్లు ఉన్నాయి ఇక్కడ. ఏం చేస్తున్నా? ఈ చెట్టు తెలియదా నీకు? తెలియదు, అందుకని చూస్తున్నా. కలర్ కలర్ ఆకు, కలర్ కలర్ ఆకు. నేనే పెట్టా. సరే సరే. ఇక్కడ చూడండి ఫ్లవర్స్, బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్. మీరు సాటర్డే వచ్చి సాటర్డే నైట్ ఇక్కడ ఉండి సండే మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. చూసారా? సీతాఫలకాయలు కాసినాయంట, తెంపుకుంటుంది. ఇంకా పచ్చి తెంపి ఏం చేస్తాం చూడండి. ఇక్కడ అడవిలో సీతాఫలకాయలు. కస్టర్డ్ యాపిల్. వైండ్ అయితే ఈరోజు హెవీగా ఉంది, వీడియోలు ఎలా వస్తే తెలియదు. సో అయినా కానీ తీస్తూనే ఉన్నాము. బ్యూటిఫుల్గా ఉంది కదా లొకేషన్. అది చూడండి మబ్బులు ఎలా పట్టాయో. చాలా బాగుంది ప్లేస్. ఇది మొత్తం రిజర్వ్ ఫారెస్ట్, ఇంకా గ్రీన్గానే ఉంటుంది. చూడండి మొత్తం ఆంధ్ర లాగానే ఉంది కదా, తెలంగాణ ఊటీ. సూపర్గా ఉంది ప్లేస్. సిటీలో ఉండి ఒకేసారి ఇలా వస్తే చాలా బాగుంది. వికారాబాద్ ఫారెస్ట్. వర్షం వస్తుంది, చినుకులు పడుతున్నాయి. స్టార్ట్ అయింది వర్షం. మేఘాలు చూడండి ఎలా వస్తున్నాయి మీదికి. బాగుంది కదా ప్లేస్, అద్భుతంగా ఉంది అసలు. ఇక్కడ చూడండి పశువులు కాపర్లు, మేకలు, ఆవులు తోలుకొని వచ్చి ఇక్కడ గడ్డి మేపుతున్నారు. ఎక్కడ చూసినా గడ్డే కదా, ఫ్రీ. ఈ మేకలు తీసుకొచ్చి హైదరాబాద్ అమ్ముతారు. చూసారా ఇలా ఉంది కదా. కొండలే. మేము అక్కడి నుండి వచ్చాము, ఆ వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది కదా, అక్కడి నుండి ఇక్కడికి వచ్చాము. చాలా దూరం నుండి వచ్చాము. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం అనమాట. సో ఈ ఏరియాని కొంచెం ఎక్స్ప్లోర్ చేసి ఇక్కడ ఉన్న గ్రీనరీని మీకు చూపెట్టి వెళ్తాము. సో చూడండి చాలా బాగుంది కదా ప్లేస్. ఈ వీడియో చూసి మా ఛానల్ని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ మీకు మంచి మంచి కంటెంట్తో వస్తాము. మా ఛానల్ని ఆదరించండి. ఒకసారి పశువుల దగ్గరికి వెళ్దాం, ఎలా మేస్తున్నాయి. ఇక్కడ నుండి మూసీ రివర్ అనేది స్టార్ట్ అయింది. సో ఈ కొండల నుండి స్టార్ట్ అయ్యి మన హైదరాబాద్కి వచ్చి అక్కడి నుండి
కృష్ణా నదిలో కలిసి అక్కడ నుండి సముద్రంలో కలుస్తుంది. కృష్ణా రివర్ యొక్క సబ్ రివర్ అనమాట ఇది. చూడండి ఇక్కడ సెల్ఫీలు దిగుతున్నారు డిఫరెంట్ యాంగిల్లో. బ్యూటిఫుల్గా ఉంది కదా ప్లేస్. ఇక్కడ చూడండి ఇంతకుముందు చాలా జనాలు ఉంటాయి, అందరూ వెళ్ళిపోయారు. చూడండి పశువులు ఎలా మేపుతున్నారు. తేజ మాట్లాడతా వాయిస్ రావట్లేదు. కొంచెం తగ్గితే అలా మంచి వాయిస్ వస్తుంది. చూడండి ఎలా ఉంది ప్లేస్. బాగుంది కదా. ఆ చివరికి వెళ్ళి తీస్తే ఇంకోటి. తేజ గొంతు సవరించుకుంటుంది. వాయిస్ 1 మంత్ నుండి సరిగ్గా రావట్లేదు. వాయిస్ మొత్తం బొంగురు పోయింది, ఫుల్ కాఫ్. సో అందుకోసం అలా వస్తుంది వాయిస్. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో లొకేషన్. పాయింట్ కూడా అంతే వస్తుంది అనమాట. బాగుంది కదా లొకేషన్. సో అందరూ ప్లాస్టిక్ తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు. వేయకండి, చాలా బీ కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే నేచర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం కాకపోయినా మన ముందు తరాలైనా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తారు. సో అందుకోసం నేను ప్లాస్టిక్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయడం బెటర్. ఇక్కడ చూడండి ఎక్కడ చూసినా ప్లాస్టిక్. సో భూమి మొత్తం కలుషితం అయిపోతుంది అన్నమాట. చూడండి అక్కడ ఒక చెరువు ఉంది, అటు ఒక చెరువు ఉంది, అక్కడ ఒక సిటీ ఉంది. సిటీ అంటే సిటీ కాదు, విలేజ్ టౌన్. కింద నుండి వెళ్దాం అంటుంది. చాలా బాగుంది కదా లొకేషన్. అటు చూడండి ఎండ ఇటే వస్తుంది, ఎండ వస్తుంది, మేఘాలు వస్తున్నాయి. వాతావరణం మొత్తం ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒకసారి చేంజ్ అవుతుంది. వెళ్దామా? చూడండి డాన్సెస్. కింద నుండి వెళ్దాం, కింద నుండి వెళ్దాం అంటే వద్దంటుంది. కింద నుండి కూడా వెళ్ళొచ్చు, కింద నుండి వెళ్ళొచ్చులే, కానీ మొత్తం గడ్డి ఉంది. సో అప్ అండ్ డౌన్ వస్తుంది అనమాట. చూడండి ఇక్కడ ఒక చిన్న స్టోన్ ఉంది, బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇక్కడ ఎక్కడ చూసినా వైట్ స్టోన్స్, బ్రౌన్, తర్వాత ఇలాంటి స్టోన్స్ ఉన్నాయి, భలే ఉన్నాయి. క్రిస్టల్ స్టోన్స్ అన్నమాట. ఎక్వేరియం చేయడానికి బాగుంటాయి ఇవి స్టోన్స్.
చాలా రకాల స్టోన్స్ చూసాము. కొన్ని బ్లూ స్టోన్స్ కూడా ఉన్నాయి. వైట్ స్టోన్స్ అయితే ఎక్వేరియం వేయడానికి చాలా బాగుంటాయి. బ్లూ స్టోన్స్ కూడా, మెరూన్ కూడా ఉన్నాయి, కొన్ని బ్రౌన్ కూడా ఉన్నాయి. ఫుల్ క్రౌడ్ అనమాట. ఈరోజు సండే కదా, ఈరోజు సండే కాబట్టి ఎక్కువ క్రౌడ్ ఉంటుంది. ఇక ఇక్కడ చూడండి, ఇక్కడ స్టోన్ క్రిస్టల్ క్లియర్ లాగా ఉంది. స్టోన్స్ ఏం కలెక్ట్ చేయలేదు, జస్ట్ చూపిస్తున్నాను. చూడండి, ఎండ వస్తుంది. ఎండ వచ్చిన తర్వాత వెళ్దాం. ఎండ దగ్గరికి వస్తుంది. కొంచెం చూడండి హెల్త్ ఎలా వస్తుంది. ఏదైనా వెళ్దాం ఉంటుంది. ఇక్కడ ఆవులు, ఎద్దులు గడ్డి మేస్తున్నాయి. ఈ పైనుండి నీళ్ళన్నీ పడి అలా కాలువల ద్వారా అక్కడికి వెళ్ళిపోతాయి అన్నమాట. మంచిగా గడ్డి వెళ్తున్నాం బ్యాక్ టు హోమ్ అన్నమాట. హోమ్ కాదు, ఇంకా కొన్ని వీడియోలు తీసి వెళ్తాము. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో వ్యూ అయితే. ఇప్పుడే ఎండ అయితే వచ్చింది. ఇందాకలైతే వర్షం వస్తుందని అనుకున్నా, కానీ ఎండ వచ్చింది. చూడండి, వాటర్ అయితే వస్తున్నాయి, పైనుంచి వస్తున్నాయి, రాళ్ళ మధ్యలోంచి వస్తున్నాయి వాటర్ అయితే. చూడండి, ఇట్లా చాలా చోట్ల వస్తున్నాయి వాటర్ అయితే. ఇక్కడికైతే ఒకసారి వచ్చి విజిట్ చేయాలి, చాలా బాగుంటుంది ప్లేస్ అయితే. వెళ్దామా? వెళ్దాం పదండి. ఓకే అండి, ఇంతటితో ఈ వీడియో క్లోజ్ చేస్తున్నాము. మళ్ళీ ఒక వీడియోలో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఈ ప్లేస్కి ఒకసారి వచ్చి విజిట్ చేయండి, చాలా బాగుంది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వస్తే ఇంకా చాలా బాగుంటుంది. చూడండి ఎండ ఎలా వచ్చిందో చెప్పా కదా. ఇప్పుడు చూడండి ఎలా ఉంది వాతావరణం, బాగుంది కదా. చాలా సూపర్గా ఉంటుంది ప్లేస్. ఏదైనా షార్ట్ ఫిలిం తీయడానికి వెళ్తే సూపర్గా ఉంటుంది. ఓకే బాయ్.